విశ్వవాణి బాబు గారు పిల్లలు ఈ కాలంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా తల్లిదండ్రుల మాటలు కూడా వింటలేరు. వాళ్ళని ఎలా పెంచాలి అండ్ వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు అందరి ఇళ్ళలో ప్రతి మానవుడి ఇంట్లో ఇల్లు అన్నప్పుడు పిల్లలు ఉండే తీరాలి ఉన్నారు కాబట్టి పిల్లలు చదువుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదండి. వాళ్ళకి ఏమీ తెలియదు. నువ్వు ఎలా పొమ్మంటావు అలా పోతుంటావు. నువ్వు పొమ్మన్న రూట్లోనే పోతుంటావు. అయినా బడికి పోరా, నేను బడిలో చేస్తున్నాను, ఇది పలక పొంది ఇచ్చినానంటే చేరిస్తే బడిలో చేరిస్తే పిల్లకాయలతో కూడా అలవాటు చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళి పోయేసి వస్తూ ఉంటారు. కొంత ఎదుగుదల అనేది ఏర్పడింది, కొంత ఎదిగినారు. పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఎదురుగా ఎప్పుడు చూసినా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు అన్నమాట. వాళ్ళు ఎదురుగా మనం సమస్యలు ఉంటాయి ఇంట్లో, వాళ్ళు ఎదురుగా మాత్రం సమస్యలు చూపించకూడదు. వాళ్ళు ఎన్వైర్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు ఏ గొడవలు వేసుకుంటూ ఉన్నావంటే వాళ్ళ అక్కడ తీసుకుంటుంది ఆ మైండ్, చూసి ఫీల్ అవుతారు. ఫీల్ అయినప్పుడు వాళ్ళు చదువు మీద దృష్టి పట్టదు. ఇది గుర్తు చేస్తుంది వాళ్ళ ఎన్వైర్మెంట్. తల్లిదండ్రులు గొడవలు వేసుకున్నారు, ఇది అనుకున్నారు అంటే కొంచెం ఎదుగుదల వచ్చేసింది. కొంచెం చిన్న వయసులో నుంచి కొంచెం వచ్చేసినారు, ఒక 5-6 వయసు పెరిగిపోయినారు. ఇప్పుడు మనం మారిపోవాలి, మన అలవాట్లన్నీ మార్చేయాలి. మనం అలవాట్లన్నీ మార్చేసి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని పిలిచేటప్పుడే వాళ్ళని ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది కలెక్టర్ అవ్వాలనుకున్నదా, నువ్వు ఏం చదివించాలి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నా కూతురు బాగా చదువు ఎలాగైనా ఈ అమ్మాయిని కలెక్టర్ చేయించాలి, లేక ఎంబీబీఎస్ డాక్టర్ చేయించాలి, లేక నా కొడుకున్నాడు అనుకో వాడిని ఎలాగైనా ఐఏఎస్ చేయించాలి అనుకున్నావు అనుకో, ఐఏఎస్ అనుకో నువ్వు క్రియేట్ చేయాలి. ఇప్పుడు నుంచి ఒక థాట్స్, ఒక విత్తనం అనేది పడిపోవాలండి. డబ్బు కావాలంటే డబ్బు అనే విత్తనాన్ని మైండ్లో కూర్చొని పెడితే అది మొలకెత్తడానికి స్టార్ట్ అయిపోతుంది. డబ్బు కావాలనుకున్న వాళ్ళు డబ్బు అనే విత్తనాన్ని ఆ డబ్బు అని ఆలోచించినామంటే అది విత్తనం పడిపోయింది, అది మొలకెత్తేస్తుంది, అది పెరుగుతూ వస్తుంది. నువ్వు డబ్బు మీద ఆలోచించినప్పుడు డబ్బు వస్తుంది. ఇప్పుడు చదువు మీద పిల్లల మీద పెట్టాలి కదా, వాళ్ళ జీవితాల మీద పెట్టినప్పుడు వాళ్ళకి ఎలా డాక్టర్ కావాలన్నా ఏం కావాలనేది నువ్వు దృష్టి పెట్టాలి వాళ్ళ మీద. ఇప్పటాల నుంచి ఇంకటాల నుంచి డైలీ నాయన నా కుమారుడు అదృష్టవంతుడు రా, తెలివైనవాడు రా, నువ్వు పుట్టినావు నాకు అదృష్టం కలిసింది రా నాయన, నువ్వు తెలివైనవాడు రా, లేదు చదువుకోరా నాయన అని చెప్పాలి. నువ్వు మాటలని చెప్పాలి. వాడిని పిలిచేటప్పుడు కూడా ఎలా పిలవాలంటే, ఇప్పుడు ఐఏఎస్ చేయాలనుకున్నావు అనుకో, నాయన కలెక్టరా, లేదు చదువుకోరా నాయన ఐఏఎస్ఆ, నువ్వు మాటల్లో చెప్పవయ్యా. వాడు ఇప్పటి నుంచే కలెక్టర్ ఐఏఎస్ అని మాటల్లో కూర్చొని పెట్టాలి. నీ థాట్స్ వచ్చి తల్లిదండ్రుల థాట్స్ వచ్చి ఇన్నర్ మైండ్లో పిల్లల మైండ్లో కూర్చొని పెట్టేయాలి. మనం ఆ మైండ్లో కూర్చోవాలి. ఆ థాట్స్ కూర్చున్నప్పుడే వాళ్ళు కలెక్టర్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతుంది. వాడు ఎప్పుడు నేను కలెక్టర్, వాడికి నువ్వు చూడు వాడికి ఏమీ తెలియదు, వాడు పోతాడు స్కూల్కి. నువ్వు డైలీ పిలిచేటప్పుడు కూడా నాయన కలెక్టరా, లేదు చదువుకోరా నాయన కలెక్టరా రా ఐఏఎస్ఆ, నీళ్ళు తాకోరా, మమ్మీ పిలుస్తారు చూడు దిట్టగిడికి పోయిసిరా నాయన కలెక్టర్ నాయన అంటే కలెక్టర్ అనిపించా, అయ్యా నేను కలెక్టర్ అయిపోతాను రా, మా డాడీ నన్ను కలెక్టర్ అంటున్నాడు, ఇంట్లో నన్ను కలెక్టర్ అనే పిలుస్తాడు రా. వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి స్కూల్లో ఏం చెప్తాడు వాడా, మా డాడీ నన్ను కలెక్టర్ అనే పిలుస్తాడు, ఐఏఎస్ అంటాడు, నేను ఐఏఎస్ అవుతాను ఖచ్చితంగా. చూడు థాట్స్ ఆ ఎన్వైర్మెంట్లో కూర్చొని వాడి మాటల నుంచి బయట వచ్చేసింది. పిలిచేటప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఇంటర్ కాదు డిగ్రీ కాదు, వాళ్ళు ఏ మంచి స్థాయికి పోయే కొద్దీ నువ్వు చెప్పి పిలవాలని. డాక్టర్ అంటే డాక్టర్ అమ్మా డాక్టర్ అయ్యా ఎంబీబీఎస్ వాళ్ళు బిరుదును పెట్టి తర్వాత పేరు పెట్టి పిలుచుకో. బిరుదు ఫస్ట్ రావాలి, పెట్టి ఇలా పిలిచి పెంచినప్పుడు ఈ థాట్స్ మొత్తం నిండిపోతుంది. ఆ ప్రకృతిలో కలిసి ఆ ఎన్వైర్మెంట్లో కూర్చునేస్తుంది, ఒక మూలలో కూర్చునేస్తుంది. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. మీ జీవితంలో మీరు ఏదేదో ఒకటి అనుభవం పక్కన వినడమో మీ ఇంట్లో వినడమో ఏదో వినుంటారు బాగా ఎక్కువసార్లు. అది నీ ఎన్వైర్మెంట్లో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. బాగా వినండి మీరు, అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది పదే ఎక్కువసార్లు వినిందానే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అది గుర్తు చేసి నేను ఎలాగైనా కలెక్టర్ అవ్వాలి, బాగా చదువుతాడంటే వాడు బాగా చదివేదానికి అవకాశాలు ఏర్పరచుకుంటాడు. వాడు మా డాడీ బాగా చదువుతాడు అంటున్నాడు, నేను బాగా స్కూల్ టాపర్ అని చెప్పు, టాపర్ అవుతాడు వాడు. స్కూల్లో టాపర్ అన్నా ఉంటే టాపరే వాడు. నువ్వు టాపర్ అని చెప్పి వాడి దగ్గర చెప్పించు. వీలైతే పిల్లలకి ఈ వయసులో నుంచి కొంచెం ధ్యానం నేర్పించండి. ధ్యానానికి మించింది ఏమీ లేదండి. మన మైండ్ పాజిటివ్గా రావాలంటే నువ్వు మారిపోవాలి, మాటలు పాజిటివ్గా చెప్పుకోవాలి. ధ్యానంలో కూర్చున్నావంటే నీ మొత్తాన్ని మార్చిపోస్తుంది, నీ చరిత్రను మార్చేస్తుంది. అందుకే నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను, ధ్యానం ఎంత పవరు, మన పాజిటివ్ అప్రిమేషన్లు ఎలా ఉంటుంది అనేసి. నా క్లాసులో విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా, చూడండి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు. నా క్లాస్కి రాకముందు ఎలా ఉండింది వాళ్ళ జీవితం, వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉంది. చదువు ఫెయిల్ అయిపోతున్నాడు, ఇంకా మీ పిల్లల్ని టీసీ ఇచ్చేస్తున్నాను తీసుకెళ్ళిపో అంటే, లేదు నా గురువు ఉన్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే తీరుతాడని సవాల్ వేసేసేటమ్మా నన్ను. ఫస్ట్ ఏం రా ఒరే ఫెయిల్ అయిపోతాడంటే కొట్టాడు కదరా 6, ఎలారా కొట్టించావంటే అదే విశ్వం శక్తి. పాస్ అవ్వడం అంటే కాదు. మొన్న బెంగళూరు ఫీడ్బ్యాక్ చూడు ఏం చెప్తున్నారు. సార్ నా కొడుకు వాడు, సార్ డాడీ నేను ఏం రాలేదు డాడీ, లేదురా నీకు తెలియదురా నీ శక్తి, నువ్వు పోయి రాసేసిరారా, నువ్వే రిజల్ట్ చూసి నాకు ఫోన్ చేయరా,
నా కొడుకు ఫస్ట్ టాపర్, మా కొడుకు ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడని ఈయన గట్టిగా థాట్స్ రిలీజ్ చేసి డైలీ చెప్తున్నాడు. వాడు ఎగ్జామ్ రాసి వచ్చింది ఏం లేదు డాడీ పోయింది, పోయింది లేదు నువ్వు పాస్ అయిపోయినప్పురా రిజల్ట్ కాడికి పోయి చూసి నాకు ఫోన్ చేయరా, పోయి బెంగళూరు ఫీడ్బ్యాక్ చూడండి పోయినాడంటే రిజల్ట్ చూసి డాడీ అక్కడి నుంచి ఫస్ట్ ఫోన్, డాడీ నేను పాస్ అయిపోయినాను ఫస్ట్ క్లాస్. ఎలా వచ్చింది? అదే విశ్వం యొక్క పవర్. వాడికే తెలియకుండా రాయిపించుండదు, రాయకుండా పాస్ అవ్వడు. అక్కడ వాడు రాసినాడు, వాడికి తెలియదు అది. టెన్షన్. వాడు ఎంతసేపు వచ్చి రాయలేదు అని నమ్ముకొని ఉన్నాడు చూడు, అది రాయలేకుండా పోయింది అని అనుకుంటున్నాడు వాడి చేత రాయిపించుడు. అది ఆ రిజల్ట్ చూడు టాపర్ ఎలా వచ్చింది. పిల్లల్ని డైలీగా ఇలా పిలవాలి, మనం ముద్దుతో పిలవాలి, ప్రేమతో పిలవాలి, ప్రేమతో వాళ్ళ థాట్స్ని వాళ్ళ మైండ్లో కూర్చొని పెట్టాలి. వాళ్ళు బాగా చదువుతున్నాడు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, ఆ కార్డు తీసుకొస్తారు, చూసినప్పుడు మార్కులు తక్కువ ఉండదు అనేసి వాళ్ళని తిడతా ఉంటారు. దాదా నా కొడక వాడు చూడు భలే చదివినాడా, వీడు చూడు భలే చదివినాడా, వాడు మంచి మార్కులు వచ్చింది చూడు, నీకు మార్కులు లేదు మద్దునాయాలా, ఇలా తిట్టకూడదు. వాడు ఫీల్ అయినా కానీ నాయన వాళ్ళు చూసి రాసి మార్కులు వచ్చింది వాళ్ళకి 90 80, నువ్వు చూడకనే 70 వచ్చింది, పిల్లకి 20 వచ్చింది 30 వచ్చింది, ఈసారి టాపర్ నువ్వేరా. వాడు ధైర్యాన్ని పెంచి చేయవయ్యా, తట్టు వాడి మీద తట్టి, నువ్వు ఈసారి ఖచ్చితంగా టాపర్, నువ్వు వాళ్ళందరికన్నా మించిన మార్కులు నీకు వస్తుంది, నీ టాలెంట్ నీకు తెలియదు, నువ్వు తెలివైన వాడరా, నువ్వు భలే చదువుతావు, నువ్వు చదవడు నువ్వు నేను ఉన్నానా, తట్టు ఉత్సాహాన్ని లేపోయే వాడికి, ఆ ధైర్యాన్ని పెంచుకుంటుంది, వాడు ఎన్వైర్మెంట్ పెంచుకుంటుంది, ఈసారి టాపర్ చేస్తాడు. వాడు ఫ్రెండ్స్తో కూడా చెప్తాడు, నేను తక్కువ మార్కులతో పోయినా కానీ మా డాడీ నేను తిట్టలేదు, నేను బాగా ఈసారి టాపర్ నేనే అంటున్నాడు. అంటే నా మీద ఏదో నమ్మకం పెట్టాడు. చిన్నపిల్లడు అయితే అర్థం కాదు, పెద్దవాళ్ళకి అర్థమవుతుంది కదా, నా మీద ఎంత నమ్మకాన్ని పెట్టినాడు, నేను ఎలాగైనా ఈసారి టాపర్ అవ్వాలి, అయ్యే తీరుతాను, నేను 10కి 10 తీస్తే తీరుతానని పట్టుదలతో దిగుతాడు వాడు. ఆటోమేటిక్ దీనికి అంత కారణం నువ్వే, తల్లే తండ్రే, వాడిని చెప్పి ఉత్సాహాన్ని పెంచినారు కాబట్టి వాళ్ళు పిలుస్తారు. ఇలా పెట్టి పిలిచి బిరుదు పెట్టి పిలిచి వాడిని ఉత్సాహం పెంచినప్పుడు వాడు మంచి స్థాయికి వెళ్ళిపోతాడు, టాపర్ అవుతాడు. ఐఏఎస్ కాదు, ఎంబీబీఎస్ కాదు, ఏదైనా సాధించగలిగే శక్తి వాడికి ఏర్పడుతుంది. డైలీ దానికి కారణం తల్లిదండ్రులండి. తల్లిదండ్రులే తిట్టేస్తారు. వాడు ఒకరోజు ఏదైనా ఒకరు చిన్న పొరపాటు చేస్తే వాడిని నెగిటివ్లో తీసుకొని వెళ్ళడం, వాడిని తిట్టేయడం, వాడు మొద్దు అని చెప్పడం, పనికిరాని వాడు అని చెప్పడం. పనికిరాని వాడిని నీ మాటే మంత్రం. ఎవరి మాట మంత్రం? నీ మాటే మంత్రం. నువ్వు చెప్పి వాడిని పనికిరాకుండా చేసినవే, ఇలా చెప్పకూడదు. ఇంకా అన్ని విధాలకు వాడు ఎలా ఉండాలని బయటపోయి నీకు ఎలా కావాలన్నా దాన్ని పదే చెప్పినామంటే వాడు మారిపోతాడు. డైలీ ఇలా చెప్పి ఇలా చేయండి, ఆటోమేటిక్ బాగా చదువుతారు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నా కుమారుడు ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఉత్సాహంతో, పట్టుదలతో చదివి స్కూల్ టాపర్ అయ్యి ఎంబీబీఎస్ డాక్టర్ అయినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రివర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.